నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందన్న మంత్రి జగదీష్ రెడ్డి ఎత్తుగడలో భాగంగానే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని వెల్లడి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కలిసిన రేషన్ డీలర్లు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతానని హామీ ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుందంటూ స్పష్టం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల నాటికి దేశంలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విజన్ ఉన్న నాయకుడిగా దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ నమోదు చేసుకున్న విజయంపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో సృష్టించిన ప్రభంజనం సెగలు హస్తినకు తాకుతున్నాయన్నారు. ఎత్తుగడలో భాగంగానే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడమే అక్కడ కాంగ్రెస్ గెలుపుకు దోహదపడిందన్న అంశాన్ని విస్మరించరాదన్నారు. 2000 నోట్ల రద్దు చర్య అనేది మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తిరోగమన విధానాలలో ఒక భాగంగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర, ఈ దేశంలో మరింత పేదరికాన్ని పెంచడానికి ఉపయోగపడే చర్య తప్ప ఇది దేశానికి ఉపయోగపడేది కాదు. నోట్ల రద్దు ఎందుకు చేసిండో ఆ రోజు చెప్పలేదు ప్రజలకు సమాధానం. ముందు పెద్ద నోట్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది, నష్టం జరుగుతుంది, బ్లాక్ మనీ ఉంది, దాని కొరకు చేస్తున్నా అని చెప్పాను. ఆ నోట్ల రద్దుతోని ఎంత బ్లాక్ మనీ బయటకు వచ్చింది అనే విషయాన్ని చెప్పలేదు. ఆ తర్వాత ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిండ్రో, ఎవరు అడిగినరో, 2000 రూపాయల నోటు ఎందుకు తెచ్చిండ్రో అది కూడా తెలియదు, ఎవరి ప్రయోజనాల కొరకు తెచ్చిండ్రో కూడా తెలియదు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు డీలర్ల సమస్యలపై వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ డీలర్లకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. కిలోకి 10 పైసలు చొప్పున రేటు పెంచి భారత ప్రభుత్వం ఆల్రెడీ డీలర్లకు ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి పైసలు ఇచ్చింది. ఆ అబద్ధాలు చెప్పడానికి, మాటలు చెప్పడానికి కాదు, కాగితాలు చూపించడానికి, లెక్క చూపించుకొని వచ్చేందుకు వచ్చినాము. కిలోకి 10 పైసలు పెంచారు. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 22 నుంచి ఇది పెంచారు. కొత్త ధర పెంచి 2022 నుంచి పెంచి భారత ప్రభుత్వం తెలంగాణకు పైసలు పంపించింది. ఎన్ని పైసలు జమ అయినాయి? భారత ప్రభుత్వం నుంచి వచ్చిన పైసలు 30,79,20,046 రూపాయలు పంపించింది భారత ప్రభుత్వం. గా పైసలు ఇచ్చినందుకు కూడా సార్ కడుపు వస్తుంది. ఇచ్చిరా? 15 మార్చి 2023 నాడు తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఏడాది తర్వాత, మే 15/5 మొన్న జీవో ఇచ్చారు. అంటే 10 పైసలు కేంద్రం ఇస్తే 10 పైసలు రాష్ట్రం కలిపి 20 పైసలు ఇవ్వాలి డీలర్కి కిలోకి. అవి కూడా ఇచ్చుడు శాతం. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరుగుతోందని, రాష్ట్రంలో యూనివర్సిటీలన్నీ నిరుద్యోగ కేంద్రాలుగా మారాయన్నారు. నోటిఫికేషన్ పేరుతో 6 నెలలుగా 8 నోటిఫికేషన్లు వేశారు. కానీ పేపర్ లీకేజ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం 4 నోటిఫికేషన్లు రద్దు చేసిందన్నారు. రేపు 27వ తారీఖు రోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉమ్మడి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం కేంద్రంగా నిరుద్యోగ మార్చిని నిర్వహించబోతా ఉన్నాం. దీనికి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు
ఈ యొక్క నిరుద్యోగ మార్చికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు నీ మేనిఫెస్టోలో నిరుద్యోగులందరికీ కూడా 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో లిఖించినావు. మళ్ళీ ఎలక్షన్కి వస్తుంది, మళ్ళీ మేనిఫెస్టో రూపొందించడానికి రోజు సమావేశాలు పెట్టుకుంటా ఉన్నావు. నీ యొక్క నిరుద్యోగులను ఇచ్చినటువంటి మాట ఏంది, దాన్ని ఎందుకు అమలు పరుస్తలేవని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సో ఈ రకంగా ఈ అన్ని డిమాండ్లను పెట్టుకొని ఖచ్చితంగా సాధించేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంతా కూడా నిర్ణయం చేసి నిరుద్యోగ మార్చిన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అందిస్తున్న స్థలంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విసన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్లుగా చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ తెలిపారు. 609 ఎకరాల్లో 1 సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్న రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేష్ రాజకీయాల నుంచి తప్పిస్తారా అంటూ సవాల్ చేశారు. మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్మరని, మీ కొడుకుల్లాగా సందులో నుంచి రాజకీయాలకు రాలేదని చంద్రబాబుపై అమర్నాథ్ చెప్పుకొచ్చారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆరోపించారు. అర్బన్ లో సంబంధించి ఏవైతే వచ్చాయో 35,000 రూపాయలు ఆ బెనిఫిషియరీ నుంచి తీసుకొని బ్యాలెన్స్ డబ్బులు ప్రభుత్వం పెట్టి పూర్తి స్థాయిలో వారికి పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసి, అది కూడా ఏ కేటగిరీ, సి కేటగిరీ, అంటే మాకు ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 35,000 ఏదైతే లోకల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి తీసుకునేటువంటి లోను ఆ 35,000 రూపాయలు తీసుకొని నెల నెల 300, 600 ఎంతో కట్టించుకొని కేవలం 35,000 రూపాయలకి ఇల్లు పూర్తిగా నిర్మాణం చేసిస్తూ ఉన్నాం. సో ఈరోజు ఈ పరిస్థితులన్నీ కూడా ఉంచుకొని ఏది పడితే అది మాట్లాడితే 300 అడుగులకి ఫ్రీగా ఇస్తూ ఉన్నాం, అది రూపాయి కట్టించుకొని ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ 1 రూపీ అనేటువంటిది కూడా ప్రొసీజర్ ప్రకారం ఉండాలి కాబట్టి తీసుకుంటున్నారు అది కూడా. సో ఇవన్నీ కూడా లేనిపోయినటువంటి అపోహలు, కన్ఫ్యూజన్స్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ సభలకు జనం రాకపోవడం వల్ల చంద్రబాబు, లోకేష్ ఫ్రస్ట్రేషన్ తో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ ఆంబోతుల మహిళను కించపరుస్తూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఏం చేస్తారో చెప్పారని 2 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ఇచ్చారన్నారు. కానీ లోకేష్ మాత్రం బూతులు తిట్టేందుకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఒక స్టాండ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఒక రాజకీయ పార్టీ కొన్ని విలువలు ఉండాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు మాకంటూ ఒక స్టాండ్ ఉంది, మాకంటూ ఒక మేనిఫెస్టో ఉంది, మాకంటూ ఒక ఐడియాలజీ ఉంది. మేము లౌకికవాదం, సెక్యులర్ పార్టీ అని చెప్పి బల్లగుద్ది చెప్తాం. ఏ రోజు మేము మద్దతు పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పి. మరి చంద్రబాబుకి ఆ స్టాండ్ ఉందా? ఒక్క నిమిషం నేను లౌకికవాదిని అంటాడు, కాంగ్రెస్ కమ్యూనిస్టులతో ఉంటాను అంటాడు. ఇంకొక నిమిషము వెంటనే బీజేపీ, మోడీ గొప్ప విజన్, నేను మోడీ కలిసే ఈ దేశాన్ని బాగుపరుస్తాం, మోడీనే నాకు ఆదర్శం అని మాట్లాడతాడు. ఒక క్లీన్ స్టాండ్ లేనటువంటి వ్యక్తిని నమ్మి 14 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయమంటే. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ గెస్ట్ హౌస్ లో ఎస్పీ నిశాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. భారీ ఎత్తున చోరీకి గురైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరాలు వెల్లడించారు. ఒక బాధితురాలు ఫిర్యాదు అందిన 4 గంటలలోపే మొబైల్ ఫోన్ రికవరీ చేశామని అన్నారు. ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల నుండి మొబైల్ ఫోన్ రికవరీ చేసి ఇచ్చామని తెలిపారు. నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, మనము చిత్తూరు జిల్లాలో ఈ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నా లేకపోయినా దొంగతనం చేసినటువంటి సందర్భాల్లో సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు పోలీస్ స్టేషన్ వరకు కూడా రాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే తమ ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకుని తద్వారా పోలీస్ సర్వీసెస్ని అవైల్ చేయడానికి ఒక సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం. మనము ఒక చాట్ బాట్ లాగా వాట్సాప్లో కేవలం ఒక నంబర్కి మీరు ఫోన్ అయితే పోయిందో దాని వివరాలు మెసేజ్ చేసినట్లయితే మా వైపు నుంచి అది రిజిస్టర్ చేసుకోవడం, తదనంతరం మా సిస్టమ్ యాక్షన్లోకి దిగడము, ఆ ఫోన్ ఎవరు వాడుతున్నారు, ఎక్కడ వాడుతున్నారు డీటెయిల్స్ సేకరించడము, తద్వారా దాన్ని రికవర్ చేయడము. అండ్
సిటిజన్స్ ఎవరైతే కోల్పోయారో ఈ ఫోన్ వారికి అది అందచేయడం, ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్లో భాగంగానే మనకు సుమారుగా సోఫార్ 500 మొబైల్ ఫోన్స్ని రికవర్ చేశాము. ఇవి కొన్ని దొంగతనాలు కావచ్చు, కొన్ని ఎక్కడైనా పడిపోయి ఉండవచ్చు. సో ఇటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనము రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఈ ప్రాపర్టీ వర్త్ వచ్చేసి అరౌండ్ 1 crore రూపీస్ దాకా ఉంటుందని ఒక అంచనా వేస్తున్నాం. ఫౌండ్ ఇన్ఫాక్ట్ కేరళ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా వారు యూజ్ చేస్తున్నారు. అంటే బేసికలీ ఇక్కడ నుంచి మిస్ అయిపోయిన దొంగతనం చేసిన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దాన్ని వాళ్ళు సేల్ చేయడం, అక్కడ నుంచి ఇంకెవరన్నా దాన్ని కొనుక్కొని యూజ్ చేయడం అనేది జనరల్గా జరుగుతుంది. సో అట్లా మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇది రికవర్ చేయడం జరిగింది. So I want to congratulate our CCS inspector and sub inspector to పాటుగా IT court team who have actually worked relentlessly. ఈ ఎంటైర్ ఎక్సైజ్ని సిటిజన్స్ కూడా దెర్ ఇస్ వెరీ గుడ్ రెస్పాన్స్. నాకు కూడా పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు ఎవరైతే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వాళ్ళ మనకి మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది మన జీవితంలో. ఫోన్ లేకుండా ఊహించడం అనేది చాలా కష్టతరం. అంటే నాట్ ఓన్లీ ఫర్ మేకింగ్ ఫోన్ కాల్స్ బట్ ప్రైవసీ కానీ అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అట్లాంటిది ఫోన్ ఇమీడియట్లీ మనం వితౌట్ ఎనీ హ్యాసల్ రికవరీ చేయడము, దాన్ని సిటిజన్స్కి అందచేయడం అనేది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టీమ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ యాస్ వెల్. థ్యాంక్ యూ. నెల్లూరు ఇస్కాన్ ట్రాల ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జూన్ 24వ తేదీ 9వ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ్ స్వామి కోరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఇస్కాన్ కార్యాలయంలో ఇస్కాన్ ప్రతినిధులు జగన్నాథ రథయాత్ర ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుఖదేవ్ స్వామి మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గత 8 సంవత్సరాలుగా జగన్నాథ రథయాత్ర వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గూడూరులో 9వసారి ఇస్కాన్ నెల్లూరు ద్వారా ఈ వైభవంగా పెద్ద ఎత్తున జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్ర వచ్చే నెల జూన్ 24వ తారీఖు శనివారం మధ్యాహ్నం నుంచి లేట్ ఈవినింగ్ దాకా జరగబోతుంది. ఈ 1 నెలల ముందు నుంచి కూడా మన భారతదేశం అంతటి నుంచి ఇస్కాన్ ఆయా మందిరాల నుంచి పాల్గొనేట్టుగా ఉండడానికి ఎంతోమంది ఆహ్వానిస్తున్నాం. మన ఇస్కాన్ హెడ్ జీబీసీ చైర్మన్ అంటారు. విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్ లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెందుర్తి కూడల్లో వ్యసనం చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందరికీ నమస్కారం. మరి నేను నిన్న ఒక పత్రికా సమావేశంలో కూడా చెప్పాను, మొన్న మాట్లాడినప్పుడు కూడా. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు పెందుర్తి వచ్చినప్పుడు సరే సమావేశం, పార్టీ సమావేశాలు అందరూ మాట్లాడుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయాలు మాట్లాడుకునేటువంటి వరకు పర్వాలేదు. కానీ వాళ్ళ ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టి, ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాడు ఉండకూడదు, అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు సొంతింటి కళ్ళని నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే వాళ్ళు ఇన్ని లక్షల మంది చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు వచ్చాయి, ఇల్లు నిర్మించబడుతున్నాయని ఆనందంగా ఉన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి మాటలు ఎంత అహంకారంతో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం, ఇచ్చేటువంటి స్థలం మిమ్మల్ని మీరు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టుకోవడానికే పనికొస్తుంది అని ఆయన మాట్లాడడం అటువంటిది నిజంగా ఎంత అహంకారంతో ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు అటువంటిది మనందరం కూడా గమనించాలి. వాళ్ళు ఇంతమంది పేదవారు, వాళ్ళు ఇళ్ల పట్టాలు పట్టుకొని కూడా వాళ్ళ మహిళలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు సొంతింటి కళ నెరవేరింది, దీన్ని కొంచెం తొందరగా పూర్తి చేయండి బాబు, మేమందరం కూడా ఇల్లు అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, మేము కూడా ఇళ్లలో తొందరలో గృహప్రవేశం చేసుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు కేవలం ఏదైతే ఈ ఇల్లు స్థలాలు ఇచ్చారో అవి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టుకోవడం, మిమ్మల్ని పూడ్చడానికే పనికొస్తాయని మాట్లాడడం అటువంటిది నిజంగా ఇవాళ సమాజం అంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితులు.
ఆయన వయసుకు కానీ ఆయన అనుభవానికి కానీ ఎక్కడా సంబంధం లేకుండా నోటుకొచ్చిందల్లా మాట్లాడడం. అంటే మీరైతే పెద్ద పెద్ద బంగ్లాల్లో పార్క్ హోటల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్క్ హయాత్ హోటల్కే కొన్ని కోట్ల రూపాయలు మీరు రెంట్ పే చేసినటువంటి పరిస్థితి మీరు ఉండడానికి. కానీ ఈరోజు పేదవాడికి ఇప్పుడు కట్టుతున్నటువంటి ఇల్లే వాళ్ళకి ఒక ప్యాలెస్తో సమానం. అటువంటిది వాళ్ళ మనోభావాల్ని కించపరిచేటువంటి విధంగా కేవలం ఇది అహంకారంతో మాట్లాడుతున్నదైతే మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని కాదు, అక్కడ అమరావతి ప్రాంతంలో కూడా సుమారుగా 50,000 పైచీల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే దాన్ని కూడా ఆయన కోర్టులో వేస్తారు. ఏంటంటే ఇంబ్యాలెన్స్ వస్తుందంట. అంటే అమరావతిలో కేవలం ధనికులు మాత్రమే ఉండాలి, అక్కడ పేదవాళ్ళకి ఇస్తే స్లమ్స్ తయారైపోతాయి అని చెప్పేటువంటి పరిస్థితి. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. రైట్, బ్యాక్ టు న్యూస్. పీలేరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీలేరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారు అదే మార్గంలో తిరుపతి నుండి వస్తున్న ఆటోను ఢీకొన్న ఘటనలో ఒక పాప మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సార్ కొంచెం జరగండి సార్, జరిగితే నువ్వు పడిపోతావు. అదే బెంచ్ పైన ఉన్నావు నువ్వు. స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు డాక్టర్ తాటికొండ రాజయ్య నియోజకవర్గంలోని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జనగామ జిల్లా అధికార ప్రతినిధి పూండ్రు నవీన్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ అన్నమో రామచంద్ర అని అల్లాడుతుంటే శాసనసభ్యుడు మాత్రం డీజే పాటలతో కోలాటాలతో చిందులు విందులు చేస్తున్నారని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించని ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. खबरदार खबरदार राजయ్య खबरदार 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 राजయ్య खबरदार రైతులను పట్టించుకొని రాజయ్య రైతులను పట్టించుకొని రాజయ్య రైతులను పట్టించుకొని రాజయ్య డౌన్ 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 రాజయ్య డౌన్ డౌన్ రాజయ్య డౌన్ డౌన్ రాజయ్య వాడెప్పుడు వీడెప్పుడు బీజేపీకి అడ్డెవ్వడు రైతులకు అడ్డెవ్వడు వాడెప్పుడు వీడెప్పుడు రైతులకు అడ్డెవ్వడు వాడెప్పుడు వీడెప్పుడు రైతులకు ఓటేవాడు వాడెప్పుడు వీడెప్పుడు రైతులకు ఓటేవాడు వాడెప్పుడు వీడెప్పుడు రైతులకు ఓటేవాడు. పటాన్ చెరువు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాలనీకి చెందిన 4 ద్విచక్ర వాహనాలు, ఒక ఇన్నోవా కారును దగ్ధం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మరియు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆదర్శ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
బుచ్చి మండలం వడ్డిపాలెం గ్రామంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బుచ్చి నగరంలో చెన్నూరు రోడ్లో గల అనన్య డయాబెటీస్ జనరల్ క్లినిక్ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి నిపుణులు సివిల్ సర్జన్ డాక్టర్ కామాక్షయ్య గ్రామ ప్రజలకు హాస్పిటల్ సిబ్బందితో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లాబొరేటరీ పరీక్షలు, బీపీ, ఈసీజీ, ఉచితంగా మందులు అందజేశారు. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కామాక్షయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం తదితర కారణాలతో ప్రజలు మధుమేహ వ్యాధి బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా షుగర్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. సంతులిత ఆహారం తీసుకోవడం, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా షుగర్ వ్యాధి నుంచి రక్షణ లభిస్తోందని వివరించారు. షుగర్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని అన్నారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు షుగర్ వ్యాధి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మధుమేహం కారణంగా దృష్టి లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. షుగర్ వ్యాధి లక్షణాలను తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే దుష్ప్రభావాలను సులువుగా అధిగమించవచ్చని చెప్పారు. వడ్డిపాలెంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా రక్తంలో గ్లూకోజ్ శాతం నిర్ధారణ పరీక్షలతో పాటు కన్సల్టేషన్ సేవలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హాస్పిటల్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరు ఇబ్బంది లేదు, వస్తారా? అక్కడ వెళ్ళట్లేదా? ఇది తక్కువగా ఉంది, వేసుకుందాం సార్ ఏం చెప్పాడు? అది అక్కడ తీసుకుందాం. షుగర్ చెక్ చేయండి, షుగర్ చెక్ చేయండి. కూర్చో తెస్తారా? కూర్చో అట్లా తీసుకుంటాం. ముఖ్యంగా ఈ క్యాంపు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, మన జనాభాలో ముఖ్యంగా ఒక 100 మందిలో కనీసం ఒక 60% ప్రతి ఒక్కరూ డయాబెటీస్తో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. దీన్ని సకాలంలో కనుక్కొని దీనికి మంచి మెడిసిన్స్ వాడకపోతే తర్వాత దీని దుష్ప్రభావాలు చాలా ఉంటాయి. గుండెకి సంబంధించిన కానీ, కిడ్నీకి కానీ, కంటికి కానీ, ఇలా చాలా మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవము దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ప్రతి ఒక్కరూ ఈ షుగర్ వ్యాధి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వీలైనంత వరకు ప్రతిరోజు ఆహారంలో మితంగా తినటం, అలాగే ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేయటం, స్వీట్లు, కూల్ డ్రింక్స్ తగ్గించుకోవటం, ప్రతిరోజు చక్కటి నిద్రపోవటం, ఇటువంటివి చేస్తే ఇది నియంత్రణలోకి వస్తుంది. కొంతమందికి ఆహార అలవాట్లు వ్యాయామం చేస్తేనే తగ్గిపోతుంది. దాన్ని కూడా దాటి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్ సకాలంలో వాడుకోవాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకుంటూ ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ
నేను చెప్పిన విషయాలని గుర్తుపెట్టుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి దేవస్థానం నందు మే 23వ తేదీ మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు పరకామణి సేవ హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించుటకు నిర్ణయించమైనది దేవాలయ శాఖ చైర్మన్ పొట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు, దేవాలయం శాఖ ఈవో డుబ్బగుంట వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. మన కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరం ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, అలాగే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, 10 మందికి సేవ చేసే గుణం గౌరవ శాసనసభ్యుల వారికి ఉంది కాబట్టి, మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మంచి వ్యక్తి కాబట్టి మాకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు ఆయనకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా, ముఖ్యంగా తిరువాయిపాటి నందకుమార్, శ్రీమతి తిరుమూరు సుప్రజ, శ్రీమతి బట్టేపాటి విజయమ్మ, శ్రీ గుమ్మ రఘురామయ్య, శ్రీమతి ఆములూరు విమల, గుంటూరు కామేశ్వరి, కాగోలు పద్మ, ముంగర శివకుమార్, ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ 10 రోజులు నా ఎంబడే ఉండి నాతో సహాయ సహకారాలు అందిస్తూ చాలా బాగా చేశారు. ఈ 10 మందికి కూడా తలా ఒక బాధ్యత అప్పచెప్పడం జరిగింది. భోజన వస్తు కానీ, టికెట్ల కౌంటర్ కానీ, దర్శన వేళలో కానీ, డ్రామా దగ్గర కానీ, రూమ్స్ కానీ, వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లతో ఈ 10 రోజులు కూడా వారు బాగా కష్టపడ్డారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యంగా మా పురోహితులు స్వాములు ఈ 10 రోజులు కూడా వాహన పూజలు కానీ, వాహనాలు గ్రామోత్సవానికి కానీ, వేలాది మంది భక్తులు దర్శన వేళకు వచ్చేసిన వారికి ఇబ్బంది కలగకుండా కానీ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మా పురోహితులు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే స్టాఫ్ హౌస్ సోర్సింగ్ కానీ, రెగ్యులర్ కానీ ఈ 10 రోజులు బాగా కష్టపడ్డారు. రాత్రి మొగుడు నా ఎంబడే ఉండి వచ్చిన భక్తులకు ఏ కష్టం కలగకుండా కూడా అందరూ చాలా బాగా చూసుకున్నారు. ముఖ్యంగా పోయిన 7 రోజులు మనం శ్రీ కంచి కామకోటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ఆదరణ ఉందన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఎత్తుగడలో భాగంగానే కర్ణాటక ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని వెల్లడి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును కలిసిన రేషన్ డీలర్లు. పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడతానని హామీ. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలో రాబోతుందంటూ స్పష్టం. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్. ఇవి పోకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 95 న్యూస్.